హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ చిట్టి ముత్యాల రైస్ తోటి చికెన్ బిర్యానీ పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 30 kg చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా లెగ్ పీసుల కింద కొంచెం బిర్యానీలో వేసుకుంటానికి కొంచెం పెద్ద సైజులో కట్ చేయించుకుని తెప్పించుకున్నాను. ఇప్పుడు వీటిని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, చికెన్కి సరిపడా ఉప్పు, ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక చిన్న టీ గ్లాసుతో సగానికి గాను నూనెను వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ఈ చికెన్కి బాగా పట్టించుకొని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్కి బాగా పడతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తరువాత 1 గుప్పెడు పుదీనా ఆకు, గుప్పెడు కొత్తిమీర, 3 అంగుళాల అల్లం ముక్కలు, 14 వెల్లుల్లి రెబ్బలు, లైట్గా నిమ్మరసం వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయాను. 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గానే బాస్మతి బియ్యంతో పులావులు బిర్యానీలు చేసుకుంటాము. కానీ వాటికన్నా ఈ చిట్టి ముత్యాల రైస్తో పులావ్ అయినా బిర్యానీ అయినా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం మామూలు రైస్తో కన్నా ఈ చిట్టి ముత్యాల రైస్ తోటే చికెన్ పులావులు బిర్యానీలు చేసుకుని తినేవారు. ఈ చిట్టి ముత్యాల రైస్ని సిరగ సాంబా, జీరా రైస్, పెరల్ వాసన్ రైస్ అని కూడా అంటారు. ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉండి ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి. కానీ మామూలు బాస్మతి రైస్తో కన్నా ఇలా ఈ చిట్టి ముత్యాల రైస్ తోటి బిర్యానీ చేసుకుంటే మనం బిర్యానీ తిన్నప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచిని కూడా ఆస్వాదిస్తూ తింటాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం అంటే 700 గ్రాముల బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ½ అన్ అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ పాత్రను పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో 3/4 గ్లాసు నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు గాను నూనెను కూడా వేసుకోవాలి. నెయ్యి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 10 లవంగాలు, 2 పచ్చ యాలకులు, 1 నల్ల యాలక్కాయ, 1 చిన్న టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా జాపత్రి, 1 అనాస పువ్వును రేఖలను తుంచుకొని వేసుకోవాలి. అలాగే అంగుళం దాచిన చెక్క ముక్క, చిన్నవి 4 మరాఠా మొగ్గలు, 1 చిన్న టీ స్పూన్ షాహీ జీరా, కొద్దిగా పత్తర్ ఫుల్ లేదా బిర్యానీ పువ్వు అంటారు, ఇది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసుకుని వీటిని కూడా బాగా వేగనివ్వాలి. 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఒకవేళ ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత మీడియం సైజు 2 ఉల్లిపాయలను సన్నటి చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకోవాలి.
ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా వేగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో 14 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా చికెన్ 14 నిమిషాలు మగ్గిన తరువాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకున్న తరువాత అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్న చిట్టి ముత్యాల రైస్ని వాటర్ లేకుండా చేత్తో బాగా వాడేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాసు తోటి 4 గ్లాసుల హాట్ వాటర్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చిట్టి ముత్యాల రైస్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఓవర్ కుక్ అవ్వదు. అదే మామూలు బియ్యంతో లేదా బాస్మతి రైస్ తోటి అయితే చికెన్ బిర్యానీలో కొంచెం వాటర్ ఎక్కువైతే బాగా మెత్తగా అయిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకుని ఒకవేళ సరిపోకపోతే వేసుకుని మూత పెట్టుకుని ముందుగా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకుని తరువాత మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని లైట్గా వాటర్ ఉన్నప్పుడు స్లోగా పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బిర్యానీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ రెడీ. తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ ఇలా డైరెక్ట్గా తినేసినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీకు కావాలంటే పెరుగు చట్నీ, చికెన్ గ్రేవీతో కూడా సర్వ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అంతే ఫ్రెండ్స్, చిట్టి ముత్యాలతోటి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.